అంగారక గ్రహం చుట్టూ తిరిగే రెండు సహజ ఉపగ్రహాల్లో ఫోబోస్ అతిపెద్దది మరియు గ్రహానికి అత్యంత సమీపంలో ఉన్నది. ఫోబోస్ గుండ్రంగా ఉండదు. ఇది ఒక పొటాటో ఆకారంలో క్రమరహితంగా ఉంటుంది. దీనిపై గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది గోళాకారంగా మారలేదు. ఇది చాలా చిన్న ఉపగ్రహం. దీని సగటు వ్యాసార్థం కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే, సుమారు 22 కిలోమీటర్ల వెడల్పు. సౌర కుటుంబంలో ఏ గ్రహానికైనా ఇంత దగ్గరగా తిరిగే ఉపగ్రహం మరొకటి లేదు. ఇది అంగారకుడి ఉపరితలానికి కేవలం 6000 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఫోబోస్ ఎంత వేగంగా తిరుగుతుందంటే అంగారకుడి చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేయడానికి దీనికి కేవలం 7 గంటల 39 నిమిషాలు మాత్రమే పడుతుంది. అంటే అంగారకుడిపై ఉన్న ఒక వ్యక్తికి ఈ ఉపగ్రహం రోజుకు 3 సార్లు ఆకాశంలో తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తూ కనిపిస్తుంది. ఫోబోస్ ఉపరితలం అంతా ఖగోళ శకలాలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన గుంతలతో నిండి ఉంటుంది. వీటిలో అన్నిటికంటే పెద్ద గుంత పేరు స్టిక్నీ క్రేటర్. ఇది దాదాపు 9 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఫోబోస్ పరిమాణంతో పోలిస్తే ఈ గుంత చాలా పెద్దది. ఈ గుంతను ఏర్పరిచిన ఢీకొట్టుడు వల్ల ఫోబోస్ ముక్కలయ్యే ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. ఫోబోస్ ప్రతి 100 ఏళ్లకు ఒకసారి అంగారక గ్రహానికి దాదాపు 1.8 మీటర్లు దగ్గరగా జరుగుతోంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మరో 30 నుండి 50 మిలియన్ల సంవత్సరాల్లో ఫోబోస్ అంగారకుడి గురుత్వాకర్షణ శక్తి తట్టుకోలేక ముక్కలైపోతుంది. ఆ ముక్కలు అంగారకుడి చుట్టూ శని గ్రహానికి ఉన్నట్టుగా ఒక వలయంలాగా ఏర్పడతాయి లేదా గ్రహం పైకి దూసుకువచ్చి పడిపోతాయి. ఫోబోస్ ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ ఇది గ్రహశకలాల పట్టీ నుండి అంగారకుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆకర్షించబడిన ఒక గ్రహశకలం అయి ఉంటుందని మెజారిటీ శాస్త్రవేత్తలు నమ్ముతారు. గ్రీకు పురాణాల ప్రకారం ఫోబోస్ అంటే భయం అని అర్థం. యుద్ధ దేవత అయిన మార్స్ కుమారుడే ఫోబోస్. మనకు వచ్చే ఫోబియా అనే పదం దీని నుంచే వచ్చింది. అంగారక గ్రహం చుట్టూ తిరిగే రెండు ఉపగ్రహాల్లో ఫోబోస్ అతిపెద్దది మరియు అత్యంత విచిత్రమైనది. సౌర కుటుంబంలోని చాలా ఉపగ్రహాలు తమ గ్రహాల నుండి దూరంగా జరుగుతుంటాయి. ఉదాహరణకు మన చంద్రుడు భూమి నుండి ఏటా దూరం జరుగుతున్నాడు. కానీ ఫోబోస్ మాత్రం దీనికి రివర్స్. ఇది ప్రతి 100 సంవత్సరాలకు అంగారకుడికి 1.8 మీటర్ల చొప్పున దగ్గరవుతోంది. మరో 30 నుండి 50 మిలియన్ సంవత్సరాల్లో ఫోబోస్ ముక్కలైపోతుంది. ఆ ముక్కలు అంగారకుడి చుట్టూ శనిగ్రహం లాంటి ఒక అందమైన వలయాన్ని ఏర్పాటు చేస్తాయి లేదా అంగారకుడిపై కూలిపోతాయి. ఫోబోస్ పై గురుత్వాకర్షణ శక్తి ఎంత తక్కువంటే అక్కడ ఒక మనిషి బరువు కేవలం కొన్ని గ్రాములు మాత్రమే ఉంటుంది. మీరు అక్కడ నిలబడి ఒక రాయిని పైకి విసిరితే అది అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది తప్ప తిరిగి కింద పడదు. మీరు గట్టిగా ఒక్క దూకు దూకినా మీరు ఫోబోస్ గురుత్వాకర్షణ పరిధిని దాటి అంతరిక్షంలోకి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఫోబోస్ చూడ్డానికి గుండ్రంగా ఉండదు, ఒక బంగాళదుంప ఆకారంలో ఉంటుంది. దీని ఆకృతిని మరియు రసాయన విశ్లేషణలను బట్టి ఇది అంగారకుడి సొంత ఉపగ్రహం కాదని శాస్త్రవేత్తలు నమ్ముతారు. అంగారకుడికి మరియు గురుగ్రహానికి మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుండి దారి తప్పి వస్తే అంగారకుడు తన గురుత్వాకర్షణ శక్తితో దీన్ని దొంగిలించి తన చుట్టూ తిప్పుకుంటున్నాడని ఒక బలమైన సిద్ధాంతం ఉంది. 1950-60ల్లో రష్యన్ శాస్త్రవేత్త ఐసిఫ్ షోవ్స్కీ ఫోబోస్ కదలికలను గమనించి ఇది లోపల పూర్తిగా బోలుగా ఉందేమోనని భావించారు. కొందరైతే ఇది సహజమైన ఉపగ్రహం కాదు, ఏదో ఒక ఏలియన్ స్పేస్ స్టేషన్ అని కూడా ప్రచారం చేశారు. ఆధునిక పరిశోధనల ప్రకారం ఇది ఏలియన్ షిప్ కాదు, కానీ ఇది లోపల చాలా బలహీనంగా ఒక చిందరవందరగా ఉన్న రాళ్ల కుప్పలాగా దాదాపు 25 నుండి 30% వరకు ఖాళీ ప్రదేశాలతో కూడి ఉందని తేలింది. ఫోబోస్ పై ఉన్న అతిపెద్ద గుంత పేరు స్టిక్నీ క్రేటర్. ఫోబోస్ మొత్తం సైజుతో పోలిస్తే ఈ గుంత చాలా పెద్దది. పూర్వం ఏదో ఒక భారీ గ్రహశకలం దీన్ని బలంగా ఢీకొట్టడం వల్ల ఈ గుంత ఏర్పడింది. ఆ దెబ్బకు ఫోబోస్ ముక్కలైపోవాల్సింది, కానీ త్రుటిలో తప్పించుకుంది. ఈ గుంత చుట్టూ పెద్ద పెద్ద పగుళ్ళు ఇప్పటికీ కనిపిస్తాయి. ఫోబోస్ అంగారకుడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇది చాలా వేగంగా తిరుగుతుంది. అంగారకుడిపై ఉండే ఒక వ్యక్తికి ఫోబోస్ రోజుకు 2 లేదా 3 సార్లు పశ్చిమాన ఉదయించి తూర్పున అస్తమిస్తూ కనిపిస్తుంది. దీని ఒక పూర్తి భ్రమణ కాలం కేవలం 7 గంటల 39 నిమిషాలు మాత్రమే. ఫోబోస్ అనే పేరు గ్రీకు పురాణాల నుండి వచ్చింది. ఫోబోస్ అంటే భయం అని అర్థం.
అంగారకుడిని యుద్ధ దేవుడుగా భావిస్తారు కాబట్టి అతని వెంటే ఉండే ఉపగ్రహానికి భయం అని పేరు పెట్టారు. ఫోబియా అనే పదం దీని నుంచే వచ్చింది. ఫోబోస్ ఉపగ్రహం ఉపరితలంపై నిలువుగా అడ్డంగా వేలాది కిలోమీటర్ల పొడవాటి గీతలు లేదా పగుళ్ళు ఉన్నాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయనే దానికి సైంటిస్టులు ఒక ఆసక్తికరమైన కారణం చెబుతున్నారు. అంగారక గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంత బలంగా ఉందంటే అది ఫోబోస్ను లోపల నుండి నిరంతరం పిండేస్తోంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఫోబోస్ శరీరంపై స్ట్రెచ్ మార్క్స్ లాంటి పగుళ్ళు ఏర్పడుతున్నాయి. అంటే అది మెల్లమెల్లగా లోపల నుండి విచ్ఛిన్నమైపోతోంది. 1998లో నాసా ప్రయోగించిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ ఫోబోస్ను క్లోజప్గా ఫోటో తీసినప్పుడు ఒక వింతైన ఆకారం కనిపించింది. దాన్ని ఫోబోస్ మోనోలిత్ అంటారు. ఇది ఫోబోస్ ఉపరితలంపై దాదాపు 85 మీటర్ల ఎత్తులో ఒంటరిగా నిలబడి ఉన్న ఒక భారీ రాయి. ఇది చూడటానికి ఎవరో కావాలని అక్కడ నిర్మించిన స్తంభంలా ఉంటుంది. దీనివల్ల యుఎఫ్ఓ ప్రేమికులు ఇది ఖచ్చితంగా ఏలియన్స్ కట్టిన పనే అని చాలా కాలం నమ్మారు. కానీ శాస్త్రవేత్తల ప్రకారం ఇది ఒక భారీ గ్రహశకలం ఢీకొట్టినప్పుడు ఎగిరిపడ్డ రాయి మాత్రమే. ఫోబోస్పై వాతావరణం అస్సలు లేదు. దీనివల్ల అక్కడ ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా మారిపోతుంటాయి. సూర్యరశ్మి పడే వైపు ఉష్ణోగ్రత -4 డిగ్రీల సెల్సియస్ ఉంటే కేవలం కొన్ని అడుగుల అవతల నీడ ఉన్న వైపు ఉష్ణోగ్రత ఏకంగా -112 డిగ్రీల సెల్సియస్కి పడిపోతుంది. అంటే మీరు ఫోబోస్ పై నిలబడితే మీ ముందు భాగం మామూలుగా ఉన్నా మీ వెనక భాగం క్షణాల్లో గడ్డగట్టుకుపోతుంది. భూమిపై మనకు సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు. కానీ ఫోబోస్ చాలా చిన్నది కావడం వల్ల అది అంగారకుడి పైనుంచి చూసినప్పుడు సూర్యుడిని పూర్తిగా కప్పలేదు. సూర్యుడి మధ్యలో ఒక నల్లటి బంగాళదుంప వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఈ గ్రహణం కేవలం 20 నుండి 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఫోబోస్ పై ఉన్న మట్టి మన భూమిపై మట్టిలా ఉండదు. వందల కోట్ల సంవత్సరాలుగా గ్రహశకలాలు దీన్ని ఢీకొట్టడం వల్ల అక్కడ ఉన్న రాళ్లన్నీ నలిగిపోయి రెగోలిత్ అనే చాలా నైస్ పౌడర్ లాగా మారిపోయాయి. దీనిపై అడుగు పెడితే మనం టాల్కమ్ పౌడర్లో అడుగు పెట్టినట్లే ఉంటుంది. విశేషం ఏంటంటే ఈ మట్టి అంతరిక్షంలోకి ఎగిరిపోకుండా కేవలం ఫోబోస్ యొక్క అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి వల్లే అక్కడ అలా నిలిచి ఉంటుంది.